యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కిసాన్ మోర్చా నాయకులు. ఎన్నికల ముందు ఒకలా, అయిపోయిన తర్వాత ఒకలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నిర్ణయంతో రైతులు నష్టపోతారని కూడా కిసాన్ మోర్చా నాయకులు అంటున్నారు. హామీలు ఇచ్చి బూటకపు హామీలు ఇచ్చి నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళు పోయి వెంటనే ఉరికి బ్యాంకులలో లోన్లు తెచ్చుకోనని చెప్పి ప్రగల్భాలు పలికిన ఆనాటి కాంగ్రెస్ నాయకుడు, పిసిసి ప్రెసిడెంట్, ఇవాళ నేటి ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నికల్లో గెలవగానే దొంగ హామీలు ఇచ్చి గెలవగానే ఇవాళ రేపు మాపని జాప్యం చేసుకుంటా 15 ఆగస్టు లోపల నేను రుణమాఫీ ఏకకాలంలో చేస్తా, ఎటువంటి షరతులు లేకుండా చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రోజు రోజుకు జాప్యం చేస్తూ రేపు మాపని కాలం గడుపుతూ లాస్ట్కు ఇవాళ కండి షరతులు వర్తిస్తాయని చెప్పేసి రేషన్ కార్డును అడ్డం పెట్టుకొని ఇవాళ సగానికి పైగా సన్నకారు రైతులను మోసం చేసే ప్రక్రియలో భాగంగా ఇవాళ నిన్న ఆ యొక్క గైడ్లైన్స్ను విడుదల చేసిండ్రు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ యొక్క గైడ్లైన్స్ వల్ల ఇవాళ గడిచిన 10-12 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వం కానీ ఇవ్వలే. ఇవాళ ఇప్పుడు ఈయన వచ్చి 8 నెలలు అవుతుంది, 8 నెలల సార్ ఈయన కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మరి రేషన్ కార్డుని ఏ రకంగా మీరు బేరీజ్ చేసుకొని ఇవాళ రుణమాఫీకి వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు? మీరు దీనికి సమాధానం చెప్పాలి. మేము ప్రశ్నిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. రేషన్ కార్డు ఇవ్వండి, ఎడికెళ్ళేస్తారు రైతు రేషన్ కార్డు చూపెట్టమంటే. ఇవాళ ఒక ఇంట్లో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, కొడుకులు ఉంటారు. ఇవాళ ఏరు పడ్డారు దాదాపు 10-12 ఏళ్ల సార్ నువ్వు రేషన్ కార్డు వేయండి, కుటుంబాన్ని మొత్తాన్ని నువ్వు యూనిట్గా తీసుకొని 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేస్తా అని చెప్పి నువ్వు గైడ్లైన్స్ విడుదల చేసామని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలి. ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఏవైతే రైతు భరోసా పేరు మీద 15,000 ఇచ్చినావో, రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు కూడా ఏ విధంగా హామీలు ఇచ్చినావో రైతులకు ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ఎటువంటి షరతులు లేకుండా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రైతులతోటి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.